రకంగా డిస్ఓన్ చేసుకునే పరిస్థితి ఏమైనా ఉందా? అసలు ఈ కామెంట్స్ పైన కానీ ఇప్పుడు జనసేన కాపుల మధ్య ఉన్న కొంత అంతరం, కొందరిలో ఒక అపనమ్మకం, ఒక అసంతృప్తికి కారణం ఏమై ఉండొచ్చు? మీరు ఒక ఈమెయిల్ విలేకరుగా ఉన్నారు కదా. అవును సార్. నాలో ప్రస్థానం వేరే అనేక ఛానల్స్ లో పనిచేశారు, మీకు అంత అవగాహన ఉంది కదా. మీకున్న నాలెడ్జ్ లో ఆయనకి కాపు కులాన్ని ఆపాదించింది ఎక్కడో ఇన్సిడెంట్ చెప్పండి. మీరు మీ గుర్తున్న ఇన్సిడెంట్ ఒకటి చెప్పండి దయచేసి. సార్ చెప్పండి సార్. లేదు, మీకు ఎక్కడైనా కనపడిందా? ఆయన ఒకరికి 10 సార్లు కేకలు పెట్టాడు కదా, నన్ను కాపు కులాన్ని అంత కట్టడానికి చూస్తున్నారని. ఒక విలేకరుగా అన్నిటి మీద అవగాహన ఉంటుంది, మీ సీనియర్ విలేకరి. మీకెక్కడన్నా ఆ సంఘటన మీకు ఎక్కడన్నా ఎదురయ్యా? లేదు. మీరెక్కడన్నా ప్రశ్నలు కానీ మేమెవరన్నా ఆయన కాపు కులాన్ని అంటగట్టడానికి, కాపుల యొక్క సమస్యలు ఏమైనా ఉంటే చెప్పుకుంటారు, దాన్ని ఏముంది? అన్ని కులాల్లో మేము ఒకలం కదా, రూపాయి పావులా కదా. రూపాయికి 20 నుంచి 20% జనాభా ఉన్నాం, రూపాయి పావుల జనాభా మేము. కాపులు మీరు పక్కన జనాభాగా చూడండి. కాపులు సమస్యలు ఏమైనా అడుగుతారు, అందరూ అడిగినట్టే అడుగుతారు. అలా కూడా సమస్యలు అయినా అడగలేదు మేమెవరు వెళ్ళి. కాపు కార్పొరేషన్ కి 100 రూపాయలు కూడా శాంక్షన్ చేయలేదు 2 సంవత్సరాలు. సంవత్సరానికి 3000 కోట్లు ఇస్తాడు చంద్రబాబు నాయుడు. ఆ మేనిఫెస్టోలో పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేదా? ఆయనకు సంబంధం లేదా? ఆయన బాధ్యత లేదా? 3000 కోట్లు 2 సంవత్సరాలకి ఎంత అయిందండి? 6000 కోట్లు. అవును. మేము దుర్మార్గులం కాదు, స్వార్థపరులం కాదు. రాష్ట్రానికి బడ్జెట్ లేదు, డబ్బులు లేవు, అప్పుల్లో ఉంది, మంచిది. 6000 కోట్లు కాకపోతే 600 కోట్లు ఇవ్వండి. 2 సంవత్సరాల్లో రూపాయి బడ్జెట్. కనీసం ఇన్ఛార్జ్ ఎండి మైన్ డైరెక్ట్ కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తవల్లి సుబ్బారావు గారు విజయవాడకు రారు. నాకు నా పరుగు పోతుంది, నాకు ఎందుకు వచ్చింది పోవాలని చెప్పాలి. ఇట్లాంటి అనేక సంఘటనలు ఉన్నాయి. ఎప్పుడన్నా పవన్ కళ్యాణ్ గారు లెటర్ రాసాము, ఎప్పుడన్నా కనీసం మీ ద్వారా ఎప్పుడన్నా అడిగామా? మీ మీడియా ద్వారా ఎప్పుడన్నా ఆయన అడిగామా? డబ్బులు కార్పొరేషన్ డబ్బులు అని అడగడం ఎక్కడన్నా ఏ ఛానల్ ఎక్కడన్నా చూస్తారా మీరు ఎవరన్నా? ఆయన్ని డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఎట్లా ఉంటుందంటే చెప్తున్నాను సార్. అదిగో పులి అంటే ఇది పొలిటికల్ తోక అంటే అది చూసారా? ఆ పార్టీ పనిచేసిన వాళ్ళం కాబట్టి పార్టీని జాగ్రత్తగా నడుపుకోండి, పార్టీని బలోపేతం చేసుకోండి. అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది, పార్టీ కమిటీలు వేయట్లేదు. కమిటీలు అయిపోతే పార్టీ ఎలా స్ట్రెంత్ అవుతుంది? ఎలక్షన్ల ముందు 40-50 సీట్లు అడగండి. అరుణ్ జోగి గారు కానీ నేను కానీ పార్టీ పనిచేసిన వాళ్ళం కాబట్టి 40-50 సీట్లు అడగండి సార్, పవర్ షేరింగ్ అడగండి కనీసం 1 ఇయర్ అని చెప్పానంటే ఒత్తిడి చేస్తే నన్ను నమ్మండి, నాకు వ్యూహం ఉందన్నారు. అరుణ్ జోగి గారిని తిట్టు వదిలిపెట్టారు. నా మీద ఏం దయ చూపించారు అప్పుడు. నేను కూడా గట్టిగానే అడిగాను లేదు ఆ రోజు. అది నన్ను నమ్మండి, నాకు వ్యూహం ఉందని నాతో అన్నారు, అందరితో చెప్పారు ఆయన. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలక్షన్ ముందేమో ఆ పార్టీ ఎప్పుడు ప్రత్యక్షంగా అడగల. జనసేన మాతో ప్రయాణం చేస్తే బాగుంటుందని టీడీపీ అడగల. ఎందుకు? నేను ఆ టీడీపీ అనే పార్టీకి ఎప్పుడు కష్టాలు వచ్చినా, కమ్మ సామాజిక వర్గంకి ఇబ్బందులు వచ్చినా డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారే మాట్లాడే సందర్భాలు ఉన్నాయి. నేను ఎన్నోసార్లు జనసేన పార్టీ వాళ్ళని జగన్మోహన్ రెడ్డి యొక్క విధానాలతో, వాళ్ళ యొక్క దౌర్జన్యాలతో అనేక విషయాలు నేనే గట్టిగా దాడి చేసి నిలబడ్డ రోజులు నేను కూడా అనేక మంది మాట్లాడాను. కాపులందరూ నిలబడి జనసేన గారితో పాటు టీడీపీ కూడా అండగా నిలబడ్డాం. మేమందరం వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు ఎప్పుడు జనసేన మాతో ప్రయాణం చేయాలని వాళ్ళు అడగల. నేను వాళ్ళతో వెళ్ళిపోతున్నా అని 10 సార్లు. ఒక పక్క బీజేపీతో పొత్తులో ఉండి అన్నాడు అన్నమాట. వాళ్ళు అడగకుండా ఎలక్షన్ అయిన తర్వాత బీజేపీని అడగకుండానే వాళ్ళతో నా ప్రయాణం 15 ఏళ్ళు ఉంటుంది. ఎప్పుడన్నా తెలుగుదేశం పార్టీ మీరు లేతే మాకు జరగదు, మీరు నాతో పాటు 10 ఏళ్ళు 15 ఏళ్ళు ప్రయాణం చేయాలని చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఎక్కడన్నా? అనకుండానే ఈయన ఎందుకు అన్నిసార్లు ఆ స్టేట్మెంట్ ఇస్తారు? ఒక రాజకీయాల్లో అలాంటి స్టేట్మెంట్ ఇస్తే ఆయన విలువ, ఆయన పార్టీ విలువ, ఆయన పార్టీకి పనిచేసే వాళ్ళ విలువ తగ్గిపోతాను. ఆయన తెలీదా? బీజేపీ కూడా పొత్తులో ఉంది కదా. బీజేపీ ఎప్పుడన్నా ఎన్నాళ్ళు మనం పొత్తు కంటిన్యూ అవుతాను ఎప్పుడన్నా అడిగింది, చెప్పిందా, మాట్లాడింది ఎక్కడన్నా? సైలెంట్ గా ఉన్నారు, ప్రభుత్వంలో ముందుకెళ్తారు. ఈ విషయాల్ని పవన్ కళ్యాణ్ గారిని పనిచేసిన వాళ్ళని అడుగుతాం. అయ్యా, వైసీపీలో పెట్టిన కేసుల్లో టీడీపీ బయటపడింది, కాపులు కేసులు తోడు తీసేయలేదు. గ్రామాల్లో కాపులంటే నీ కాపులు అంటే మళ్ళీ వేరే అనుకుంటున్నారు. డిఫాల్ట్ గా జనసేన పనిచేసే వాళ్ళు 80% కాపులే. అందుకని కాపులే పదవన్నాను కాపు సంఘంలో ఉన్నాం. కానీ జనసేన వాళ్ళ మీద కేసులు తీసేయలేదు. గ్రామాల్లో ఇబ్బంది పెడుతున్నారు జనసేన వాళ్ళని.
ఆ పట్టించుకునే నాదుడు లేడు, కొడుతున్నారు, కేసులు పెడుతున్నారు, మేము వెళ్ళాల్సి వస్తుంది.